రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు వైకాపా కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. ఓవైపు వంగవీటి, మరోవైపు ముద్రగడ కుటుంబాలను పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ అధినాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇందుకోసం వంగవీటి రాధ, ముద్రగడ పద్మనాభంతో ఇప్పటికే ఆ పార్టీ నేతలు పలువురు సంప్రదింపులు జరిపారు. ఓవైపు టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. కాపు ఓట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉమ్మడి గోదావరితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ గట్టిగానే ఉంటుందన్న అంచనాలకు వైసీపీ అధిష్టానం వచ్చింది. ఆ గంట నుంచి గట్టెక్కేందుకు రాధా, పద్మనాభంలో పార్టీలోకి తీసుకొచ్చే వ్యూహాన్ని పనిలో ఉంది. కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 5% కాపులకు వర్తించేలా గత తెదేపా ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం తెలుసుకుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ రిజర్వేషన్ను ఎగ్గొట్టింది. కాపుల రిజర్వేషన్కు బీసీలకు మధ్య లింకు పెట్టి సమస్యను మరింత బలం చేసింది. మరోవైపు కాపులు ఓన్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం అవన్నీ కాపు ఓట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతున్నాయని గ్రహించిన వైకాపా అధినాయకత్వం తిద్దుబాటు చర్యలకు దిగదే. అందులో భాగంగానే రాధా, ముద్రగడలతో సంప్రదింపులు ప్రారంభించింది. కాపు ఓట్ల విషయంలో పవన్ ఫ్యాక్టర్ను తగ్గించే వ్యూహంతో కొత్త కాలంగా వైసీపీ అధిష్టానం అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకులు పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు ఆయన పట్ల కాపుల్లో వ్యతిరేకత వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా ప్రణాళిక రచిస్తున్నారు. అందులో భాగంగానే రాధా, పద్మనాభంలో పార్టీలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. వారిద్దరి ప్రభావం కాపు ఓటు బ్యాంకుపై పనిచేస్తుందని, తద్వారా పవన్ ఫ్యాక్టర్ను కొంతవరకైనా తగ్గించవచ్చనేది వైసీపీ అంచనా. గతంలో రాధా వైకాపాలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోగా గత ఎన్నికల్లో సీటు కూడా ఖరారు చేయలేదు. ఆయన ఒక చోటు పోటీకి సిద్ధమైతే కాదు మరొక చోటుకు వెళ్లాల్సిందేనంటూ దూరం పెట్టారు. చేసేది లేక రాధా అప్పట్లో వైసీపీని వీడారు. అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో లేరు, ఒంటరిగా బరిలో ఉండటంతో కాపు ఓట్ల గురించి వైకాపా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. అంతేకాక జనసేన కూడా బలపడింది. ఇప్పుడు లేనంతగా పవన్ కు ఆయన సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది. దీని నుంచి బయటపడటానికి వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 2019లో రాధాకు టికెట్ ఇవ్వకుండా అవమానించిన పంపిన వారే ఇప్పుడు ఆయనకు మళ్లీ పార్టీలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వంగవీటి రాధాను వైసీపీలోకి తెచ్చుకునేందుకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంప్రదింపులు జరుపుతున్నారు. గుడివాడలో ఈసారి పరిస్థితులు వైసీపీకి అంత అనుకూలంగా లేవనే చర్చ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకురావడం ద్వారా ఆయన గుడివాడలో తిప్పి ప్రచారం చేస్తే పార్టీకి తనకు వ్యక్తిగతంగా ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో కొడాలి నాని రాధాను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతలు తీసుకుంటున్నారు. రాధాతో మొన్నటి నుంచి కొడాలి నానికి సన్నిహిత్యం ఉంది. అందువల్లే ఎప్పుడు ఎక్కడ కలిసినా మాట్లాడుకున్నా ఎవరు పెద్దగా పట్టించుకోరని, అందువల్ల ఆ బాధ్యతలు నాని తీసుకున్నారనే చర్చ వైసీపీలో జరుగుతుంది. ఇటీవల నాని, రాధా కాశీలో కూడా కలిసినట్లుగా వార్తలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రాధా పార్టీలకు వస్తే ఆయనకు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను వైకాపా అధినాయకత్వం పరిశీలిస్తోంది. రాధాతో పాటు ఆయన సోదరికి కూడా గుంటూరు నుంచి ఏలూరు జిల్లా మధ్య ఏదో ఒక చోట వైసీపీ టికెట్ ఖరారు చేసే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. ముద్రగడ పద్మనాభంకు మొదట్లో రాజ్యసభ టికెట్ ఇస్తారనే చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు చెల్ల రవి గిరికి కాకినాడ లోక్సభ స్థానాన్ని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అది కాకపోతే కాకినాడ లోక్సభ పరిధిలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గాన్ని ముద్రగడ కోరినా దాన్ని ఖరారు చేసే అవకాశం కూడా కొట్టిపారేయలేమని వైకాపా నేతల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆయనతో వైకాపా నేతలు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. గత ఏడాది జూన్లో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు అధికార పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలపై గట్టిగానే మాట్లాడారు. ఆ వెంటనే ముద్రగడ పద్మనాభం పవన్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో కాపు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబమే దన్నుగా నిలిచింది, చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించడం తగదు అంటూ అందులో పేర్కొన్నారు. తర్వాత 2 రోజులకే మరో లేఖాస్త్రాన్ని పవన్ ఇచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేసినట్లు కాకినాడలో మీరు పోటీ చేయండి లేదా పిఠాపురంలో పోటీకి దిగి అక్కడ పోటీకి రమ్మని నాకు సవాల్ విసరండి, చూద్దామని చెప్పడం తాను ఎన్నికలకు సిద్ధమవుతున్న విషయాన్ని ముద్రగడ వెల్లడించారు. కాపు ఉద్యమంలో మీరేం చేశారంటూ పవన్ పై ఆయన విరుచుకుపడటం కూడా వైకాపా వ్యూహమే అని విమర్శలున్నాయి.